వాతావరణం అయితే కనబడుతుంది. రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. రైతులైతే ఎంతో ఆసక్తిని అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. రైతు భరోసా ఎప్పుడు పడుతున్నాయి, డబ్బులు అనేది అనేక రైతులు అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. 1 నుండి 12 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడనున్నాయి. ఏ రోజు నుంచి పడనున్నాయి, ఎన్ని సమయం నుంచి ఎన్ని గంటలకు ప్రారంభం అయితే కావడం జరుగుతుంది, ఈ రోజు ఖచ్చితమైన తేదీ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. వీడియోని పూర్తి వరకు చూసినట్లయితేనే మీకు రైతు భరోసాకు సంబంధించి ఏ రోజున డబ్బులు పడుతున్నాయి అనేక ప్రశ్నలు అయితే మీకు ఎవరికైతే ఉన్నాయో మీ అందరికీ కూడా వచ్చేసి ఈ వీడియోలను అయితే చాలా స్పష్టంగానైతే నేనైతే మీకు డీటెయిల్గానైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే ఈ నెల 23వ తారీఖు నుంచి వెళ్ళి రైతు భరోసా అనేది అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. మొదగా 23వ తారీఖు ఉదయం 10 గంటల నుండి వెళ్ళి సాయంత్రం 7 గంటల లోపు, అంటే ఇప్పుడు మన ఉదయం 10 గంటలు, ఈ మధ్యాహ్నం ఏదైతే 12, 3, 4, 5 ఈ సాయంత్రం లోపు ఏదైతే ఉన్నాయో రైతులందరికీ వచ్చేసి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట. మనకి ఇటీవలనైతే చెప్పడం అయితే జరిగింది. ముఖ్యమంత్రి గారు అయితే రేవంత్ రెడ్డి గారు అయితే మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం అయితే ప్రారంభిస్తున్నట్లు సమాచారం అయితే రానే వచ్చిందన్నమాట. మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. రైతు భరోసా అనేది ఎకరాకు 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో, అలాగే వచ్చేసి మీరు ఏం పొలం సాగు చేస్తున్నారో ఓన్లీ సాగు చేసే వారికే ఈ రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో, నిజమైన రైతులు ఉన్నారో వీరికి మాత్రమే ఈ రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే కల్పిస్తుందన్నమాట. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ తెలియని రైతులకి తప్పకుండానైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా, మీ తోటి రైతులకు కూడా వచ్చేసి అయితే వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేయండి. ఈ నెల 23వ తారీఖు నుంచి వెళ్ళి ఉదయం 10 గంటల నుండి వెళ్ళి సాయంత్రం 7 గంటల లోపు, లేకపోతే ఆ తర్వాతనైతే ప్రక్రియ ఏదైతే ఉందో ఇక మిగతా రైతులు ఇక 10 ఎకరాలు 12 ఎకరాల వారికి కూడా పడతాయని అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. ఇక 12 ఎకరాల వరకు కూడా పడనున్నాయన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు 1 నుండి 10 ఎకరాల వరకు అయితే చెప్పింది. మరి మిగతా వారికి ఎవరికి పడుతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా మీకు మరొక వీడియోలో అయితే చాలా స్పష్టంగా అయితే వివరించడం అయితే జరుగుతుందన్నమాట. ఉంటాను. ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.